బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీరుపై అసెంబ్లీలో దుమారం చెలరేగింది. కడియం శ్రీహరి పట్ల కౌశిక్ రెడ్డి అనుచితంగా ప్రవర్తించారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. కడియం శ్రీహరి మాట్లాడుతుండగా కౌశిక్ రెడ్డి బెదిరించారని, గన్తో కాల్చిపడేస్తానని కౌశిక్ చేయితో సైగలు చేశారని ఆరోపణలు రావడంతో కౌశిక్ రెడ్డి వీడియో పరిశీలించి చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ సభ్యులు స్పీకర్ను కోరారు. ఈరోజు సభలో జరిగినటువంటి సంఘటన దురదృష్టకరమైన సంఘటనగా భావిస్తున్న అధ్యక్ష, అనేక మంది శాసనసభ్యులు మాట్లాడినటువంటి వారి భావాలు, వారి ప్రాధాప్త రుజువులతో మాట్లాడినటువంటి అంశాలు మనం అన్ని కూడా గమనించిన అధ్యక్ష. ప్రధానంగా కడియం శ్రీహరి గారు సీనియర్ శాసనసభ్యుడిగా, సీనియర్ మంత్రిగా సేవలు అందించి డిప్యూటీ సీఎంగా కూడా పనిచేసినటువంటి వారు, ఉద్యమకారుడుగా ఉన్నటువంటి కడియం శ్రీహరి గారు ఈ శాసనసభకు, ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా సూచన చేసే క్రమంలో మరి ఏదైతే మిత్రుడు కౌశిక్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు కానీ, వారి అహాభావాలు కానీ, వారి బాడీ లాంగ్వేజ్ కానీ అసెంబ్లీ రూల్స్కు విరుద్ధంగా ఉంది, అసెంబ్లీ రూల్స్ను అతిక్రమించినట్టుగా కీలకంగా కనిపించిన సందర్భం మేము ఇటువైపు నుండి చూస్తున్నప్పుడు వారి సగభాగం కనిపిస్తుంది. వారి భావాలన్నీ కూడా కడియం శ్రీహరి గారి పట్ల వారి చేతితోటి తుపాకీతో కాల్చేటువంటి ప్రయత్నం చేసే విధంగా కాలుస్తామని మా మిత్రుడు బొజ్జు గారు, అదేవిధంగా సత్యం గారు, కవ్వంపల్లి సత్యనారాయణ గారు ముగ్గురు కూడా అటువైపు వారు కింది భాగంలో ఇంకొక ఆ మాటను మేము అనొచ్చు అనుకోదు. కానీ మరీ గ్రామాల్లో 2 దశాబ్దాల క్రితం మత్తు పదార్థాలు తీసుకున్నాక రాత్రి 8కో 9కో వీధులలో మాట్లాడే భాషను ఈ అసెంబ్లీలో మాట్లాడే మాట, అది కూడా ఒక సీనియర్ శాసనసభ్యుడి పైన ఇది సరైనది కాదు. ఇది ప్రజలకు చక్కటి సంకేతం మనం ఇచ్చిన వాళ్ళం కాదు. కాబట్టి నేను మా ద్వారా ఈ ప్రభుత్వం ద్వారా మీకు సూచన చేస్తా ఉన్నా, కెమెరాలన్నింటినీ కూడా పరిశీలించండి అధ్యక్ష. ఈ శాసనసభలో ఉన్నటువంటి కెమెరాలన్నీ పరిశీలించి శాసనసభ పక్ష నాయకులకు సంబంధించి వారందరూ కూడా చూపించి ఏమి చర్యలు తీసుకుంటారో దయచేసి మీరు శాసనసభ అధిపతిగా ఈరోజు వారిపైన చర్యలు తీసుకోవాలని, వారికి మద్దతు ఇస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులను కూడా ఈరోజు సస్పెండ్ చేసే విధంగా, ఇప్పటి వరకు 2 సంవత్సరాలు 3 మాసాల్లో వారు ప్రతి సమావేశం జరిగినప్పుడు ఎంత గలాట వేసినా గతంలో లాగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సభానాయకుడు హోదాలో వారిని ఎత్తి శాసనసభ బయట పడేయాలని చెప్పి ఏ రోజు అనుకోలేదు అధ్యక్ష. వాళ్ళు అరిచినా, వారు నినాదాలు చేసినా, ఈ సభకు వ్యతిరేకంగా ప్రవర్తించినా తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకు అందేటువంటి కార్యక్రమాలు ఈ సభ ద్వారా అందాలి. కడియం శ్రీహరి గారి పైన ఏదైతే వివరించారో కౌశిక్ రెడ్డి గారు, దాన్ని తీవ్రంగా ఖండించేది అవసరం ఉంది. అసలు పెద్ద నాయకులు వాళ్ళ పార్టీలో హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, వారిద్దరు కంట్రోల్ చేయాలి. ఎందుకంటే ఒక దళిత లెజిస్లేటరు ఎంపీగా ఉండే వారిపైన ఏదైతే ఇలాంటి వ్యాఖ్యలు చేసినారో అసలు వారికి లేదు, దళితుల పైన ఏమైనా ప్రేమ లేదు. ఎందుకంటే మనకు తెలుసు, అప్పుడు కేసీఆర్ గారు దళిత ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి పక్కకు పెట్టినాడు. తర్వాత చాలామంది దళిత సంఘాలు అరే వర్కింగ్ ప్రెసిడెంట్ అనేది చేయండి టీఆర్ఎస్లో అని చెప్పినప్పుడు లేదు నాకు కొడుకుని చేస్తానని చెప్పి కేటీఆర్ని చేయడం జరిగింది. అంటే దళిత వ్యతిరేకంగా ఎప్పుడు కూడా వారు వివరిస్తున్నారు, ప్రజలు చూస్తున్నారు. డెఫినెట్లీ మీకు తీవ్రమైన పరిణామాలు ఉంటాయి దాంట్లో. ఇంకోటి, రాజేశ్వర రెడ్డి గారు మాట్లాడేటప్పుడు వీరేశం గారి పైన వేరే ఏ పార్టీ అడుగుతున్నారు. వారు మర్చిపోతున్నారు, కేసీఆర్ గారు వేరే పార్టీ కాంగ్రెస్ పార్టీ నుంచి తీసుకొని మంత్రులు చేస్తున్నారు. ఆ సమయం అంతా మర్చిపోయినారు.